నమస్తే, వెల్కమ్ టు లియో. త్రిపుల్ గారి కేసు అందరికీ తెలిసిందే. వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడే సైకో అయినటువంటి ఒక జగన్ తన ప్రభావాన్ని ఎలా చూపించాడో చూసాం. అయితే మొన్న విజయపాల్, ఈరోజు తులసిబాబు, ఏంటి స్టోరీ అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అరసిమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సొంత వ్యక్తులు కూడా తన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ రోజు కూడా ఒక మాట అన్నారు, వేరే వాళ్ళంటే కూడా ఊరుకోరు. అటువంటిది సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ స్థాయి క్యాండిడేట్ని, అంటే ఒక వార్డు మెంబరు అంటే వేరు, ఒక ఎంపీ స్థాయి క్యాండిడేట్ని ఎలాగ అరాచకాలు పెట్టాడు. అదిగాక పుట్టినరోజు రోజే తీసుకెళ్ళిపోవడం కానీ, తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత నిజాలు బయటపడడం కానీ, సో నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? ఒక సైకో ప్రభుత్వం అయితే వెళ్ళిపోయింది, కానీ ఇప్పటికీ అరెస్టులు జరగకపోవడం కానీ, వాళ్ళ మీద తగు చర్యలు సీరియస్గా జరగకపోవడం కానీ, తులసిబాబు విషయం మాత్రం చాలా కఠినంగా మనం చూస్తూ వస్తున్నాం. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీగా ఉండగా ఆయన జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద, అవినీతి మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనల మీద ఆయన 4.5 సంవత్సరాల పాటు ప్రతిరోజు దూదేకినట్టు ఎక్కాడు. గానుగా ఆడించేశాడు. చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు ఉండేది అలాగే ఏంటండి. ఆయన ప్రభావం డెఫినెట్గా చాలామంది తటస్థులను ప్రజల్లో కూడా ఆలోచింపజేసే విధంగా ఆయన ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లాగానే ప్రతిరోజు ఒక రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు గారి పోరాటానికి ఇది ఎంతో ఉపయోగపడింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద చాలామంది మాట్లాడారు, చాలామంది యుద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు డే బిగినింగ్ నుంచి ఆయన ఒక్క కరోనా సమయంలో తప్ప అప్పుడు కూడా ఆన్లైన్లో మాట్లాడారు. ఆ పోరాటంలో, ఆ పోరాట ప్రవాహంలో ఈయన కూడా ఒక భాగం, రాజుగారు కూడా, రఘురామకృష్ణరాజు గారు. తద్వారా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. పార్టీ కూడా ఆయన గౌరవించి సిట్టింగ్ స్థానంలో ఉన్న ఆయన కాదని ఈయన సీట్ ఇచ్చారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్ చేశారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాగ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పిన ఈయన్ని తుదముట్టించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అందులో ప్రత్యక్షంగా అక్రమంగా అరెస్ట్ చేసి, అక్రమంగా ఎత్తుకుపోయి అక్కడ కస్టోడియల్ టార్చర్ పెట్టి చాలా దారుణంగా హింసించి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. ఆయన చంపేయడానికి చూశారు. ఆయన ఒక ఎద్దులాంటి మనిషిని తీసుకొచ్చి అతని గుండెల మీద కూర్చోబెట్టారు. ఒకవేళ ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, అంత లావు 130-140 కేజీలు ఉన్నవాడు కూర్చుంటే అది ఏదన్నా అయిపోయి చచ్చిపోవడం కూడా, ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పడానికి హార్ట్ సర్జన్లని వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో రెడీ చేశారు. ఇంత కుట్రపూర్తిగా వ్యవహరించి ఒకవేళ దాని నుంచి ఆయన రిమాండ్కి వెళ్తే సబ్ జైల్లో చంపడానికి ప్లాన్ చేశారు. వాళ్ళు చేసిన అక్రమాలు ఎలాంటివి అంటే, ఈయన డాక్టర్ గారు ఆ రిపోర్ట్లు మార్పించారు. ఆయన నోరు తెరిచే జడ్జి గారి దగ్గర నన్ను ఇలా హింసించారంటే ఆవిడ ఆదేశాలు ఇవ్వకపోతే ఏమవునండి, ఆయన చంపిద్దరు ఆయన్ని. తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి అంతా చూసాం మనం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. ఆయన కాబట్టి ఎంపీ కాబట్టి, ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి స్థాయి స్తోమత ఉంది కాబట్టి ఆయన బయటపడ్డాడు బతికి. మీరు నేనైతే అక్కడే చచ్చిపోతాం. ఇంత అరాచకం చేశాడు. వ్యవస్థలో, ఆంధ్రప్రదేశ్లో అధికారులు, వ్యవస్థలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, వైద్యులు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన మీద అనేక ప్రయత్నాలు జరిగింది. తర్వాత ట్రైన్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రతిష్టాపనప్పుడు ఈయన భీమవరం వస్తే దారిలోనే చంపేయడానికి ప్లాన్ చేశారు. అప్పుడు నేను కూడా ఉన్నాను ఆయనతోటి, రాజుగారితో పాటు. అది ఎలా జరిగింది, తప్పించుకున్నాం అనేటువంటి అనేకసార్లు మాట్లాడాను, బయటకు వచ్చాం. ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడ దొరుకుతాడో వేసేద్దామని చూశారు. అలా నియోజకవర్గానికి అడుగు పెడితే 100లాది కేసులు పెట్టి దాడులు చేసి తుదముట్టించాలని ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకి ఆ అరాచక శకం ముగిసింది, అమావాస్య వెళ్ళింది, పొన్నం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చంద్రకాంతి విస్తరించింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. అందరూ ఏం ఆశించారు? ఈవెన్ రాజుగారితో సహా ఆయన జరిగిన అన్యాయానికి, ఆయన మీద జరిగిన దౌష్ట్యానికి, దుర్మార్గానికి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకున్నాడు. ప్రజలు కూడా కోరుకున్నారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ దీని వెనకాల ఉన్నాడు, సిఐడి చీఫ్. అతని ఆధ్వర్యంలో జరిగింది. విజయపాల్ దీంట్లో భాగం. వీళ్ళిద్దరిని ఆదేశించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి సహకరించిన వాళ్ళు అధికారులు, కింద స్థాయి అధికారులు, ఈ కామేపల్లి తులసిబాబు అన్నమాట. అలాగే కొంతమంది ముసుగులు వేసుకొచ్చారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశారు. వీళ్ళందరి మీద కేసులు కట్టి వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించడానికి అభ్యంతరం ఏంటో ఎవరు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానికి ఏం అభ్యంతరం ఉండదు. ఎవరు అడ్డుకుంటున్నారు?
వీళ్ళందరినీ. ఇది అడ్డుకోవడమే కాకుండా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విజయపాల్ని అరెస్ట్ చేస్తే అతను విచారణకు సహకరించట్లేదు, మెల్లమెల్లగా ఏదో చేస్తున్నాడు. ఈ తులసిబాబు అని అతను కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఐడెంటిఫై చేసి ఇతను మీద కంప్లైంట్ ఇచ్చింది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను స్టేషన్కి వెళ్తుంటే అతని వెనకాల కాన్వాయ్ ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే అతనికి బాసటగా నిలబడ్డం ఏంటి, అతను కోర్టు దగ్గరికి వెళ్ళమాట ఏం సందేశం ఇస్తున్నారు. పార్టీ ఏమైపోవాలి, ఇంత చరిత్ర గల పార్టీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు, లోకేష్ గారు, వీళ్ళు, ఈ కూటమి ప్రభుత్వం, ప్రజలందరూ ఏరి కోరి అవతల వాడికి ఆచూకీ ఆనివాళ్ళు లేకుండా చేసి వీళ్ళని తెచ్చుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఆ లెక్కలేనితనం ఏంటి పార్టీ పట్ల? అందుకునే అంటారు పార్టీ పట్ల బాధ్యతగా ఉన్నవాళ్ళు, పార్టీకి బొద్దు లేని వారు, పార్టీ క్యాడర్ నుంచి కింద స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, నిబద్ధత ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్న వాళ్ళని పార్టీలోకి సీట్లు ఇచ్చి ప్రతినిధులుగా చేయాలని కోరుకుంటారు. ఇటువంటి గాలిపటాలను తెచ్చుకుంటే ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు తెగిపోయి ఏదో చెట్టు మీద వాళ్తుంది. అది ఇంత బరిదెగించి వాళ్ళ డిప్యూటీ స్పీకరు సాటి ఎమ్మెల్యే అతను చంపేయటానికి చూసిన వాడిని నీ కూడా పెట్టుకోవడమే తప్పు. ఒకవేళ నీ కూడా పెట్టుకున్నావు అనుకో, అతని మీద ఎలిగేషన్ వచ్చి అతను ఆల్రెడీ స్టేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకాల కాన్వాయ్ చేయటం, వీళ్ళందరూ నువ్వు గుడివాడ వస్తే నీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళు. ఈ దమ్ము ధైర్యం జగన్గఢ హయాంలో చెలరైపోయిన వాళ్ళ మీద ఎందుకు చూపించలేదు? మీరంతా జగన్ బ్యాచ్ కాబట్టి. తెలుగుదేశం ఎమ్మెల్యే జగన్గాడి బ్యాచ్లో వాళ్ళతోటి జగన్ హయాంలో ఇంత అరాచకం చేసిన వాళ్ళతో పాటు మీరు అంటగాగటం అనేటువంటిది క్యాడర్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓపెన్గా చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి నేను ఎలాగ ఉంటాను, జగన్ బ్యాచ్ తోటి నేను తిరుగుతాను, ఆ సైకిల్తో పాటు నేను కూడా తేడా ఏం లేదు, నేను పార్టీ గెలవటం కోసం పార్టీ ఒక ఎమ్మెల్యే అవటం నా జీవితకాలం కోరిక, అది అయ్యింది, నా ఇష్టమైన నేను ఉంటానని చెప్పండి. ఆవిడ పార్టీ అధిష్టానం అది ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఇప్పటికే చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ, లేదంటే క్యాడర్ మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయి. పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం దీన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఆ తులసిబాబు అన్న అతను చేసింది మామూలు నేరం కాదండి. ఎవరి మీద చిన్న దాడో, లేకపోతే ఏదో స్థలం తీసుకున్నాడో, లేకపోతే ఒక అవినీతి పని 1 లక్ష 2 లక్షలు దొబ్బేయడం, అది కాదు. ఒకళ్ళు చంపేయడానికి, ఒక అరాచకానికి ఒత్తాసగా నిలబడ్డాడు. ఇది మనకు బయటికి తెలిసింది. తెలియకుండా ఇంకెన్ని అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాలు చేశారో మనకేం తెలుసు. అయితే ఇదే కేసులో ఎవరికో వీడియో కాల్ చేసి మరీ చూపించారని చెప్పేసి అంటున్నారు. ఆ వీడియో కాల్ ఎవరికి వెళ్ళింది, ఎవరి ఫోన్ నుంచి వెళ్ళింది? మీకు ఆ కేసు దర్యాప్తు ముందు సాగకుండా ఇలాంటివన్నీ ఆటంకాలు వస్తున్నాయి. అవును. ఆ ఫోటో, ఆ వీడియో కాల్ ఎవరికి? చాలా మందికి ఎన్నాళ్ళు సందేహం ఉంది, ఇది ఎందుకు ఆగింది, ఎన్నాళ్ళు ఎందుకు ముందుకెళ్తలేదంటే ఇంకో ఈ ఎమ్మెల్యే ఉన్నాడు వెనకాల, ఈ తులసిబాబు ఉన్నాడు. ఆ తులసిబాబు మరి సునీల్ కుమార్ ముఖ్య అనుచరుడంట. ఆ సునీల్ కుమారే కదా దీంట్లో ఉన్నవాడు, ఈ కేసులో ప్రధాన ముద్దాయి. అతని మీద కేసు కట్టలేదు, అతను సస్పెండ్ చేయలేదు, అతను అరెస్ట్ చేయలేదు. ఇలా అడ్డుకుంటున్నారు. అంటే ఒక డిప్యూటీ స్పీకర్కి ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఇప్పుడు రేపొద్దున్న జగన్కి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడాలన్నా, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నా, ఇప్పుడు జగన్ నేను మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు. నేను అనుకున్నాడు పిచ్చెక్కింది వీడికి, మళ్ళీ ఎందుకు వస్తానంటున్నాడో, ఎలాగొస్తాడో, ఇంత దారుణంగా ఓడించారు కదా, 11 స్థానాలు పడిపోయి ఇతను భయపడిపోయి జనం ఆచూకీ అనుమతి లేకుండా పోయాడు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తాడు అంటే ఇంకా ఇలాంటివన్నీ చూసిన తర్వాత క్యాడర్, టీడీపీ కార్యకర్తలు బలమండి. ఆ కార్యకర్తలు దాన్ని గెలిపిస్తారు, గెలిపించినా ఓడించినా వాళ్ళే. ప్రజలంటే వాళ్ళు ప్రజలు అనుకుంటారు కానీ ప్రజలు ఏమీ ఉండదండి, పెడితే తినేస్తారు, ఇంకొంచెం ఎక్కువ పెడతా ఉన్నాడు పోతారు. పార్టీ కార్యకర్తలు స్ట్రాంగ్, వాళ్ళే 10 మందికి పార్టీ చేసిన మంచి పని చెప్తారు. అలాగే పార్టీ భుజాన్ని మోస్తారో దగ్గరుండి ఓట్లు అయిన తర్వాత తీసుకెళ్ళి, వాళ్ళు నిరాశగా ఉండి వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళు ఇంట్లో పడుకుంటే మళ్ళీ పార్టీ కష్టం అవుద్ది. అలాంటి పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే ఇలాంటివన్నీ చూస్తాయి. నిరాశ వచ్చేస్తే ఏం చేస్తారు, మనకి ఎందుకు వచ్చిన కొడలేరు బాబు, మళ్ళీ వాళ్ళు ఓటు అయిపోతారేమో, బాబు గారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నాడు, ఆ పాము చంపలేదు, ఆ పాము వచ్చేస్తుంది మళ్ళీని అంటే జాతకం ఉంటారు కదా, పాలు పోద్దామని చూస్తారు పాముకి. ఎందుకు విరోధం ఎందుకు అనుకుంటారు కదా. అధికారులు కూడా ఏం చేస్తారు, ఎందుకు వచ్చిన కూడా బాబు మనం స్ట్రిక్ట్గా నిర్ణయాలు, పోలీసులు కూడా ఏం చేస్తారు, ఇవన్నీ ఓ పక్కన టీడీపీ కూడా పోలీసులు తిట్టుకుంటాం మనం, కానీ మరి టీడీపీ ఎమ్మెల్యే మీరు ఆయన జాతగా చూడండి అది ఇదంటే వాళ్ళు ఎంత దమ్ము ఉండాలి. ఆ పోలీసు ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అధికారులు స్పీడ్గా ముందుకెందుకు వెళ్తారు. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అనే కాదండి, ఎవరి సమస్య అయినా కానీ వాళ్ళు ఫ్రీగా వదలాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు కష్టం వృధా అయిపోతుంది, భయమేస్తుంది. జగన్ ఏంటంటే మళ్ళీ వచ్చేస్తాడంటే ఇంక ఇలాంటివన్నీ చూసాడు, ధైర్యంగా చెప్తున్నాడు. పదే 10 సార్లు చెప్పిన తర్వాత నిజమేరా బాబు మళ్ళీ వస్తాడేమో అన్నట్టుగా ఆలోచించిన వాళ్ళు నిజంగా కష్టపడి పనిచేసి
స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు కూడా మారేస్తారు. ఎందుకు వచ్చిన గొడవలు మళ్ళీ ఆడు వచ్చే ప్రమాదం అని. ఎందుకంటే ఏబీ వెంకటేశ్వర గారు నాలుగు ఎలా చేసాడు చూశారు కదా. అంచేత ఆడు రాడు, ఇంకా ఆడు తొక్కి నారలాగేసాం భూమిలో కప్పెట్టేసామని వాడు ప్రూవ్ చేయాలా. ఇలా జగన్ పేరు చెప్పి జగన్ తాలూకు అంటుకున్న వాళ్ళు ఎవరినైనా సరే తొక్కి నారలాగేసి గోడని తొక్కేయాలి. ఈ రెండు చేస్తే టీడీపీకి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే నిరాశ నిస్పృహలో క్యాడర్ అంతా కూడా మళ్ళీ స్పీడ్గా రికవర్ అయిపోద్ది. ఇది ఆలోచించుకోవాలి పార్టీ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, దృష్టి పెట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే.